హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి ఈ వీడియోలో నోటికి మంచి రుచి తగిలేలా పచ్చి కొబ్బరితోటి ఒక టేస్టీ కారంని అయితే తయారు చేసి చూపిస్తానండి. ఇది అన్నంలోకే కాదండి, మీకు టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. అలాగే ఏదైనా వేపుడు కూరలు చేసుకున్నప్పుడు లాస్ట్లో ఈ పొడి చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి చూడండి, ఎంత కమ్మగా ఉంటుందో టేస్ట్. మనకి ఈ కూరలు తిని బోర్ కొడుతుంది కదండి, నోటికి ఏమి తినాలనిపించదు అప్పుడప్పుడు. అలాంటి టైంలో ఇలాగ పచ్చి కొబ్బరితోటి ఈ కారపొడి చేసి తినండి. అన్నం మొత్తం కూడా ఈ కారం పొడితోనే తింటారండి, అంత రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ పచ్చి కొబ్బరితో మనం కారం చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి ఒక అర టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోండి. ఇందులోకి ఒక పావు కప్పు, సుమారుగా ఒక 2-3 టీ స్పూన్ల వరకు అయితే పల్లీలు వేయించుకోవాలి. ఈ పల్లీలను అయితే సిమ్లో పెట్టేసుకొని నిదానంగా లోపలి వరకు కూడా చక్కగా ఆ గింజంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించేసుకొని ఇలా వేయించుకున్న ఈ పల్లీలను ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నూనెలోకి ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి అయితే మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. నేనైతే సుమారుగా ఒక 15 వరకు తీసుకున్నానండి. వాటిని ఈ విధంగా తుంపి వేసుకోండి, డైరెక్ట్గా అలాగే వేయకుండా ఇలాగ మధ్యలోకి కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 2 టీ స్పూన్ల వరకు అయితే పచ్చిశనగపప్పు వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ధనియాలు కూడా ఒక టీ స్పూను ఫుల్గా వేసుకోండి. ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని దగ్గరుండి, మాడిపోకూడదండి. ఏవి కూడా మాడితే మనకి చేదు అనేది వస్తుంది. సో మాడిపోకుండా చక్కగా నిదానంగా దగ్గరుండి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి మీకు జస్ట్ కలర్ మారి కొంచెం మనకి స్మెల్ అనేది వస్తుందండి వేగినట్లుగా. ఆ టైంలో ఒక గుప్పెడు కరివేపాకు రెమ్మలను కూడా వేసుకోండి. ఇలా కరివేపాకును కూడా వేసుకొని ఈ కరివేపాకులో పచ్చిదనం మొత్తం కూడా పోయేంత వరకు నిదానంగానే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి వేగితే ఈ కరివేపాకు అనేది మంచి స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ వచ్చేంత వరకు ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోండి. ఇలాగా కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత లాస్ట్లో 1.5 టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కొంచెం ధనియాల కంటే కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక 2 టీ స్పూన్ల వరకు అయితే తెల్ల నువ్వులు వేసుకోండి. ఈ నువ్వులు జీలకర్ర వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి, మనకి ఆ కడాయి వేడిగా ఉంటుంది కదా. సో 1 నిమిషం పాటు అలాగ వేయించేసుకోండి, సరిపోతుంది. ఇలా వేయించేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులో మనము పులుపు కోసము కొంచెం చింతపండు అండి, ఎక్కువ వేసుకోవద్దు. కొంచెం మనకి ఉసిరికాయ సైజు ఉంటుంది కదా, చిన్న ఉసిరికాయ సైజు అంతా చింతపండుని కొంచెం సపరేట్గా చేసి ఈ వేడి ఈ గింజల్లోకి వేసేసుకోండి. కొంచెం పైనుంచి అలాగ వేసేసారంటే మనకి వేడికి చక్కగా చింతపండు మగ్గిపోతుంది. ఈలోపు అది చల్లారేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి. ఈ విధంగా కొంచెం పొడి పొడిగా అయ్యే విధంగా అయితే పలసిస్తూ మిక్సీ పట్టేసుకోండి. నేనైతే మీడియం సైజు ఒక కాయంతా తీసుకున్నానండి. ఇప్పుడు ఈ గింజలు ఉన్నాయి కదా, మనం వేయించుకున్న ఈ పల్లీలు ఇవి ఉన్నాయి కదా, వీటిని అయితే ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి మనము మిక్సీ పట్టుకున్నాం కదా ఈ కొబ్బరి మిశ్రమం ఉంది కదా, ఈ మిశ్రమాన్ని వేసేసుకొని లో ఫ్లేమ్లో, ఎలాంటి ఆయిల్ వేయాల్సిన పని లేదండి, జస్ట్ ఆల్రెడీ కొంచెం మనకి ఆయిల్ ఉంటుంది కదా అడుగున, దాంతోనే సరిపోతుంది. ఈ కొబ్బరి మనకి పొడి పొడిగా అయ్యేంత వరకు అయితే ఒక 5-6 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకోండి. ఆ పచ్చిదనం అంతా పోవాలి, మనకి నిలువ ఉండాలంటే కంపల్సరీగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న ఈ పల్లీలు, ఎండుమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే సరిపడా సాల్ట్, నేనైతే ఇక్కడ కల్లుప్పు వేసాను. ఈ విధంగా కొంచెం బరకగా ఉండే విధంగా మిక్సీ పట్టుకోండి. మనకి తినేటప్పుడు కొంచెం లైట్గా ఆ పలుకు అనేది తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది, మరి పౌడర్ లాగా చేయొద్దు. నెక్స్ట్ ఇందులోకి ఒక 15 వరకు అయితే వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా పొట్టుతో సహా వేసేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు వేసినప్పుడు మాత్రము పలసిస్తూ తిప్పుకోవాలని, లేదంటే ముద్ద కట్టేస్తుంది కారం అంతా కూడా. ఇలాగ మిక్సీ పట్టేసుకున్న తర్వాత లాస్ట్లో మనం వేయించి పెట్టుకున్నాం కదా ఈ కొబ్బరి మిశ్రమం ఉంది కదండి, ఈ కొబ్బరి పొడి మొత్తాన్ని కూడా వేసేసుకొని ఒక్కసారి గరిటెతోటి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత అప్పుడు మిక్సీ పట్టేసుకోండి, చక్కగా కలుస్తుంది. ఆ విధంగా మీరు ఒకసారి గరిటెతోటి కలిపి ఒక్కసారి ఈ విధంగా మిక్సీ పట్టేసేసుకోండి. ఇప్పుడు
ఈ మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా, ఈ కారపొడి మొత్తాన్ని కూడా మరలా కడాయిలోకి వేసేసుకోండి. చక్కగా ఒకసారి చేత్తోటి నలుపుకుంటూ కలిపారంటే ఎక్కడైనా గడ్డలు ఉంటే అవి సపరేట్ అయిపోతాయి. ఒక్కసారి సాల్ట్ కూడా చెక్ చేసుకుంటున్నాను. నాకు కొంచెం సాల్ట్ తగ్గినట్లుగా అనిపిస్తుందండి. సో మరి కొంచెం సాల్ట్ వేసి ఈ విధంగా కలిపేసేసుకొని మీరు ఏదైనా ఎయిర్‌టైట్ బాక్స్‌లో పెట్టేసుకున్నారంటే 2-3 వారాలు అయితే ఫ్రెష్‌గా ఉంటుందండి. ఈ విధంగా మీరు ట్రై చేయండి. అన్నంలోకైనా, టిఫిన్స్‌లోకైనా కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.